జగన్మోహన్ రెడ్డి నైజం అందరికీ తెలిసిందే. కానీ నిన్న జగన్మోహన్ రెడ్డి ఒక సభలో మాట్లాడుతూ వివేక హత్య కేసు గురించి మాట్లాడటం జరిగింది. వాస్తవానికి వివేక హత్య కేసు గురించి జగన్మోహన్ రెడ్డి నాకు తెలిసి బహిరంగంగా ఇది మూడోసారి మాట్లాడటం. మొదట వివేకానందరెడ్డి చనిపోయిన రోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు, ఎలా చంపారో కళ్ళకు కట్టినట్టు చెప్పాడు. రెండోది అసెంబ్లీ సాక్షిగా ఒక కన్ను ఇంకొక కన్ను ఎందుకు పొడుచుకుంటుంది నా తమ్ముడని చెప్పి మాట్లాడాడు. మూడోది మాత్రం నిన్న సభలో మాట్లాడటం. ఇంతకు మించి ఎప్పుడు బహిరంగంగా మాట్లాడాల అంటే 5 ఏళ్లలో 2 సార్లు మాట్లాడాడు. ఇప్పుడు వివేకానందరెడ్డి అంటే మా చిన్నాన్న గుర్తొచ్చాడట. వివేకానందరెడ్డి చిన్నాన్న లేదా వివేక చిన్నాన్న ఎవరు చంపారో దేవుడికి తెలుసు, వివేకానందరెడ్డికి తెలుసు, ఈ జిల్లా ప్రజలకు తెలుసట. నీకు తెలీదా వివేకానందరెడ్డిని ఎవరు చంపారో? నీకు తెలీదా వివేకానందరెడ్డిని ఎవరు చంపారో? పోనీ తెలీదు, పక్కన పెట్టు. సిబిఐ చెప్పింది కదా అవినాష్ రెడ్డి చంపాడు, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి చంపాడు, శివశంకర్ రెడ్డి చంపాడు చెప్పింది కదా. మరి చెప్పిన తర్వాత కూడా నాకు తెలియదని ఎలా చెప్తున్నావు? పోనీ నువ్వు గతంలో చెప్పావు చంద్రబాబు, బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డి అని చెప్పావు. వాళ్ళ పేర్లు నువ్వు చెప్పగలదువా? ఎందుకు చెప్పలేకపోయావు నువ్వు ఈ సభలో? పోనీ అవినాష్ రెడ్డి చంపలేదు, వాళ్ళే చంపారని నువ్వు ఆ పేరు ఎందుకు చెప్పలేకపోయావు? నువ్వు సొంత కూతురి మీదే నిందేసిన వ్యక్తివి కదా, సునీత మీద ఆయన భర్త మీద నిందేసిన వ్యక్తివి కదా, ఇతరుల మీద ఇటు నీకు పెద్ద విచిత్రమా? ఆ రోజు వేసావుగా నరాసుర రక్త చరిత్ర అని. కాదు అని సిబిఐ చెప్పిన తర్వాత వైఎస్ఆర్ సుర రక్త చరిత్రనో లేదా అవినాష్ సుర రక్త చరిత్రనో లేదా జగనాసుర రక్త చరిత్రనో రాయొచ్చు కదా నీ పేపర్లో, ఎందుకు రాయిలా? నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడగానే ప్రజలు చిచ్చి ఇలాంటి వాడు రాజకీయాల్లో ఉన్నాడా? చంపిన వ్యక్తిని పక్కన పెట్టుకుని ఓటేయమని అడిగి మళ్ళీ చంపింది ఎవడో నాకు తెలియదు అంటాడా? ఆ రోజు బాహ్య ప్రపంచానికంటే ముందు నీకే కదా తెలిసింది. తెల్లారిగట్ల 3 గంటలకు కాల్ ఎందుకు వచ్చింది నీకు? ఎలా తెలిసింది నీకు? ఆ మాట నేను చెప్పడం కాదు, సిబిఐ చెప్తుంది, సునీత చెప్తుంది. సునీత అడిగిన ప్రశ్నలకు ఎప్పటికీ నువ్వు సమాధానం చెప్పలా. ఎందుకు తన తండ్రి చనిపోయిన రోజు సాయంత్రం వరకు నువ్వు రాలా? ఎందుకు సిబిఐ విచారణ చేసి పిటిషన్ వెనక్కి తీసుకున్నావు? ఇలాంటి ప్రశ్నలు అడుగుతుంది కదా. ఎందుకు అవినాష్ రెడ్డి చంపాడని సిబిఐ చెప్పిన తర్వాత కూడా నువ్వు పార్టీ నుంచి పక్కన పెట్టకుండా కాపాడే ప్రయత్నం చేస్తున్నావు? ఎందుకు సిబిఐ అధికారుల మీదే ఎదురు తిరిగి వాళ్ళని వేధించే ప్రయత్నం చేస్తున్నావు? ఈ ప్రశ్నలకు ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలా. వీటికి సమాధానం చెప్పాలి నువ్వు. పులివెందుల ప్రజలు అడిగేది కూడా ఇదే ప్రశ్నలు. నువ్వు ఎందుకయ్యా సిబిఐ విచారణ కావాలని వెనక్కి తీసుకున్నావు? సొంత చెల్లెల మీద అన్నా సిబిఐ విచారణ చేపిద్దామని చెప్పి అడిగితే చేపిస్తే నువ్వు సిబిఐ విచారణ అంటే అవినాష్ రెడ్డి బీజేపీలోకి పోతాడు, నాకేం పోయింది, ఒక కేసు పడద్ది, నేను ఎలాగైనా అధికారాన్ని పెట్టి తప్పించుకుంటా అని మాట్లాడాడంట. అంత దౌర్భాగ్యమైన పరిస్థితి. అంటే అవినాష్ రెడ్డి చంపాడని నీకు తెలుసు, తెలియకుండా బీజేపీలోకి పోతాడని చెప్పావు నువ్వు? చెప్పలేదు కదా. పోనీ నీకు తెలియకపోయినా సిబిఐ చెప్పినప్పుడు నమ్మాలి కదా. అంటే చూడండి, వివేకానందరెడ్డి కేసు 5 ఏళ్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి గుర్తొచ్చింది. ఎందుకనంటే పునాదులు కదులుతున్నాయి అక్కడ. వివేకా కేసుతో పునాదులు కదులుతున్నాయి. సునీత బహిరంగంగా జగన్మోహన్ రెడ్డికి ఓటేయొద్దు, ఒక హంతకుడికి ఓటేయొద్దు, హంతకుడిని కాపాడేవాడికి ఓటేయొద్దు, అవినాష్ రెడ్డికి ఓటేయొద్దు అని చెప్తుంది. కాబట్టి తప్పని పరిస్థితుల్లో మాట్లాడాడు. ఇంతకుముందు సజ్జల రామకృష్ణారెడ్డితో మాట్లాడించేవాడు, ఇప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు. నీకు తెలీదా ఎవరు చంపారో? అయితే నువ్వు టీడీపీ పేర్లన్నా చెప్పాలా, లేదా ఈళ్ళ పేర్లన్నా చెప్పాలా? ఏ పేరు నువ్వు ఎందుకు చెప్పాలా? ఎందుకనంటే అది నీ మెడకు కూడా చుట్టుకుంటుందని నీకు తెలుసు. కాబట్టి దీనికి సంబంధించి సునీత కూడా కొంచెం ఘాటుగా స్పందించింది. చూద్దాం. ఇక్కడ చూడండి, నీ పేరు బయటకు వస్తుందని సిబిఐ దర్యాప్తు వద్దన్నావా? ఎన్నికలప్పుడే చిన్నాన్న గుర్తొచ్చాడా? నువ్వు మొదటి ప్రశ్న సిబిఐ దర్యాప్తు ఎందుకు వద్దన్నావు? నీ పేరు వస్తుందనే కదా బయటికి వెళ్ళిపోయి అడావిడిగా నువ్వు వేసిన పిటిషన్ వెనక్కి తీసేసుకున్నావు. 2, ఎన్నికలప్పుడే చిన్నాన్న గుర్తొచ్చాడా? 5 ఏళ్ల తర్వాత మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి వివేకానందరెడ్డి పేరు పలకటం జరిగింది. ఇంతకాలంలో సిబిఐ అనేక విచారణలు చేసింది, అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసింది, భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసింది, శివశంకర్ రెడ్డిని అరెస్ట్ చేసింది. తర్వాత వాళ్ళు బెయిల్ మీద వచ్చారు, బయట తిరుగుతున్నారు, కొంతమంది లోన్ ఉన్నారు. ఈ కేసులో ప్రత్యక్ష సాక్షి అయినటువంటి దస్తగిరే జరిగింది మొత్తం చెప్పాడు. అయినా ఏ రోజు నోరు మెదపలేదే. మరి ఈరోజు ఎందుకు గుర్తొచ్చాడు 5 ఏళ్ల తర్వాత చిన్నాన్న? ఏ రోజైనా చిన్నాన్న వర్ధంతికి కానీ జయంతికి కానీ దండం పెట్టావా నువ్వు? కేసు తేలక ముందు పెట్టావు. కేసులో అవినాష్ రెడ్డి పాత్ర ఉంది, వెనకమాల జగన్మోహన్ రెడ్డి అస్త్రం ఉందేమోననే అనుమానం ఉందని చెప్పిన తర్వాత నువ్వు ఎప్పుడైనా దండం పెట్టావా? పెట్టలా. ఎందుకని? తెలిసిపోయాక ఒక మనం పెడితే ఏంటి, పెట్టబోతే ఏంటని కదా. సో ప్రశ్నలకు సమాధానం చెప్పాలా. అన్నగా అండనివ్వకుండా కేసులు పెట్టి వేధిస్తావా? చివరికి సునీతను ఆయన భర్త రాజశేఖర్ రెడ్డిని కూడా అనుమానించి మీరే చంపారేమో, మాకేం తెలుసు, మీరు చంపుకున్నారేమో మీ నాన్నని అన్నారు. తర్వాత తనకు 2వ వివాహం అన్నారు, అక్రమ సంబంధాలు అన్నారు, ఆ క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి కూడా వెనకాళ్ళ. అంత దారుణంగా చేశారు కాబట్టి సునీత మనసు గాయపడి ఈరోజు ఎవరు చంపారో వాళ్ళు బయటికి రావాలని చెప్పి పోరాటం చేస్తున్నావు, ఒంటరి పోరాటం.
సో ఇది హంతకులకే టికెట్ ఇచ్చి ఓటేయమంటున్నామని చెప్పి ఘాటుగానే స్పందించడం జరిగింది. దీనికి సంబంధించిన మరొక వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. ఓరి దేవుడా, జగన్ నోట వివేక హత్య మాట, చంపించింది ఎప్పుడో తేల్చేసిన సిబిఐ, కానీ దేవుడికే తెలియాలంటూ చేతులెత్తేసిన జగను. కానీ సిబిఐ ఆల్రెడీ చెప్పేసింది, అవినాష్ రెడ్డి మీద పాత్ర స్పష్టం. ఆ రోజు గొడ్డలిపోటుని గుండెపోటుగా కథ అల్లింది ఆయనే, దాన్ని ప్రచారం చేసింది సాక్షి. అంటే నీ భార్య నడుపుతున్నటువంటి ఛానల్ ఆ గుండెపోటు కథను ప్రచారం చేసింది. రాజకీయంగా వాడుకున్నది జగన్, అయినా కలియుగం కథలు. ఇక ఈ కథలకు టైం అయిపోయింది నాన్న. ఈ కలియుగం కథలు చెల్లవేక. జగన్మోహన్ రెడ్డి వివేక హత్య కేసులో నీ కలియుగం కథలకి చెల్లే పరిస్థితి లేదు. నిందితుడే పక్కన పెట్టుకుని కబుర్లు. ఈయనే కదా అసలు నిందితుడు. అమాయకత్వం చూడండి నాయన. ఆస్కార్ అవార్డులు ఆళ్ళకేళ్ళకి ఇస్తున్నారు, కానీ ఎందుకు మనోడికి ఇవ్వట్లేదు నాకు అర్థం కావట్లా. ఆస్కార్ అవార్డు ఎవరికి ఇవ్వాలి? అవినాష్ రెడ్డికి ఇవ్వాలి, జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలి. ఆస్కార్ నటన పర్ఫార్మెన్స్. ఇక్కడ చంపింది అవినాష్ రెడ్డి అని చెప్పి బల్ల గుద్ది చెబుతుంటే, గుండెపోటు కదా ఆళ్ళే చెప్పారని చెప్పి ఆళ్ళే అల్లారని చెప్తుంటే, ఆయన తండ్రిని అరెస్ట్ చేసి జైల్లో పెడితే, అలాంటి వ్యక్తిని పక్కన పెట్టుకుని నువ్వు ఓటేయమని అడగటమే కాకుండా ఎవరు చంపారో నాకు తెలియదు అంటవా? అలా భావి ప్రపంచానికి తెలియకముందు 3 గంటలకు కాల్ వచ్చింది నీకే కదయ్యా. 3 గంటలకు నీకే కదా కాల్ వచ్చింది. నీకు 3 గంటలకు కాల్ వస్తే సాయంత్రం 3 గంటలకు వెళ్ళావు. నువ్వు ఎందుకు వెళ్ళావు సాయంత్రం దాకా? ఈ మధ్యలో కథ ఏమల్లాలనేది డిస్కషన్ చేసుకున్నారు కదా. పోనీ బాబాయ్ నీకు తెలిసిన వెంటనే నువ్వు చెల్లెలకి చెప్పావా ఇలా బాబాయ్ చనిపోయాడని? చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? సో ఇది మొత్తానికి చంపిన అవినాష్ రెడ్డినే పక్కన పెట్టుకుని ఓట్లు వేయమని అడిగా నువ్వు ఈరోజు దీని గురించి మాట్లాడుతున్నావు అంటే చూడు. వివేకాను ఎవరు చంపారో జగన్కు తెలుసు, చంపిన వాళ్ళతోనే తిరుగుతున్నారు, నిందితుడిని పక్కన పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు. భాస్కర్ రెడ్డి అవినాష్ చంపించారని హంతకుడే చెబుతున్నారు, నమ్మరా? హంతకుడు అంటే ఎవరో ఇక్కడ దస్తగిరి అప్రూవర్గా మారాడు కదా, ఆ దస్తగిరే చెప్తున్నాడు. వారిని ఎవరు రక్షిస్తున్నారు? జగన్ను భారతీరెడ్డి రక్షిస్తున్నారు. 5 ఏళ్ల క్రితం వివేక హత్య కేసును రాజకీయంగా వాడుకున్నారు. సిబిఐ అడిగి మళ్ళీ వద్దన్నారు. ఇప్పుడు సానుభూతి కోసం మళ్ళీ వివేకాన్ని వాడుకుంటున్నారు. అసలు నీకు చిన్నానా లేకపోతే అంటున్నావు కదా, నీకు అర్థం తెలుసా? నా మీద నిందలు వేసావు, చనిపోయిన వ్యక్తిని 5 ఏళ్ల పాటు కేసు తేలకుండా అడ్డుకున్న నువ్వు బంధాల గురించి బంధుత్వాల గురించి ఈరోజు మాట్లాడటం ఏంటని, అసలు నీ నోటితో ఆ వివేక చిన్నానా అనే పేరు పలకటమే నాకు ఇష్టం లేదని చెప్పి నిన్న సునీత మాట్లాడే పరిస్థితి. అంటే చంపింది ఎవరో తెలుసు, చంపించింది ఎవరో తెలుసు, దాన్ని కాపాడుతుంది ఎవరో తెలుసు. సిబిఐ విచారణ ఎప్పుడు సుబ్రహ్మణ్యాన్ని చంపినటువంటి అనంతబాబుని పార్టీ నుంచి సస్పెండ్ చేశానని చెప్పిన నువ్వు సొంత బాబాయిని చంపిన అవినాష్ రెడ్డిని ఎందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేయలా? మళ్ళీ ఇప్పుడు ఎందుకు టికెట్ ఇచ్చావు? మళ్ళీ ఎందుకు ఓట్లేమని అడుగుతున్నావు? అందుకే సునీత ఏమంది, జగన్కు ఓటేస్తే హంతకుడికి ఓటేసినట్టే, అవినాష్ రెడ్డికి ఓటేస్తే బాబాయిని మా తండ్రిని చంపిన హంతకుడికి ఓటేసినట్టే. ఆ పార్టీ పునాదులే శవాలతో ఉన్నాయి కాబట్టి వారికి ఎవరికి ఓటు వేయొద్దని చెప్పి బల్లగుద్దినట్టుగా చెప్పింది. అందుకనే సొంత చెల్లెలు చెప్పింది ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఓటేయొద్దు, అది హంతకుల పార్టీ, హంతకుడినే పక్కన పెట్టుకుని చంపింది ఎవరో నాకు తెలియదు అంటున్నాడు. హంతకుడికే టికెట్ ఇచ్చాడు, హంతకుడికే ఓటేయమన్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని నమ్మొద్దు, ఆ పార్టీని నమ్మొద్దు అని చెప్పి స్వయంగా చెల్లెలు చెప్పే పరిస్థితి. ఎంత దౌర్భాగ్యం. సిబిఐ అధికారులు వస్తే వాళ్ళని ఎదిస్తావా? అడ్డుకోవడానికి వెళ్తే కర్నూలులో ఎంత హై డ్రామా సృష్టించారు. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వెళ్తే సిబిఐ అధికారుల మీద కేసులు పెట్టడం ఎక్కడైనా చూసామా? చివరికి పాపం పక్క రాష్ట్రాన్ని బదిలీ చేసుకుంది కేసు. ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి నోటి వెంట నిన్న వివేక హత్య గురించి మాట్లాడటం అనేది అత్యంత దారుణమైన విషయం. ఖచ్చితంగా వివేకానంద రెడ్డిని ఎవరు చంపారు అనేది పులివెందుల కడప జిల్లా ప్రజలకు తెలుసు. వచ్చే ఎన్నికల్లో ఓటు ద్వారా వాళ్ళు తీర్పు ఇవ్వబోతున్నారు.